నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తొలి వెలుగు. హైడ్రా కేవలం పేదల ఇళ్ల కూల్చడానికి వచ్చిందా? కబ్జాదారులకు హైడ్రా అంటే ఎందుకంత భయం? ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో హైడ్రా పనితీరు ఎలా ఉండబోతోంది? ఆస్తులను సైతం అటాచ్ చేసే అధికారాన్ని హైడ్రాకు ఎందుకు ఇచ్చారు? హైడ్రాతో హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయా? సీఎం రేవంత్ తీసుకొచ్చిన ఆపరేషన్ హైడ్రాపై తొలి వెలుగు స్పెషల్ ఫోకస్. హైడ్రా ప్రభుత్వ భూముల కబ్జాదారులకు ఈ పేరు వింటేనే హడల్. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఆపరేషన్ హైడ్రా. చిన్న చిరుకుకే చిగురుటాకులా వణికిపోయే నగరంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించి కొంతమంది అధికారులతో హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చారు. దీనికి కమిషనర్గా రంగనాథ్ను నియమించి కబ్జాదారుల గుండెల్లో గుణపాలు దింపారు. వాస్తవానికి పూర్వపు తెలంగాణలో, అందున హైదరాబాదులో వేలల్లో ఉండే చెరువులు వందల్లోకి వచ్చేశాయి. అంటే ఎంతలా చెరువులు కబ్జాకు గురైపోయాయో ఇట్టే అర్థమైపోతుంది కదా. అంతలా చెరువులు కబ్జాలకు గురయ్యాయి కాబట్టే చినుకు పడితే బయటికి వెళ్ళే దారి లేక ఇళ్లకు ఇల్లే కాదు, ఏకంగా హైదరాబాద్ మునిగిపోయే దారుణాతి పరిస్థితులు వచ్చేశాయి. కొన్ని సంఘటనల్లో నగరంలో నివసించే జనం నాలాల్లో కొట్టుకుపోవడం, గోడలు విరిగిపడి చనిపోవడం, రోడ్లపై ప్రవహించే నదులు మునిగిపోయి శవాలుగా ఎక్కడో తేలడం, ఇవన్నీ కూడా గడిచిన విషాద గాథలు. వీటి కోసం మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఓకే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చెరువులను కాపాడే ప్రయత్నం ఏనాటి నుంచి చేశారు? నాటి నుంచి ప్రభుత్వ వ్యతిరేకులు హైకోర్టు మెట్లెక్కి ఆ హైడ్రా చర్యలకు అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నమూ చేశారు. ఈ క్రమంలో హైడ్రా తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పిస్తూ వ్యవస్థను పకడ్బందీగా పటిష్టపరిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బిల్డింగులను, ఇండ్లను కూల్చి చెరువులను కాపాడే ప్రయత్నం చేశారు. కూల్చివేత విషయంలో ఉన్నవాడా లేనివాడన్న తారతమ్యం చూడలేదు రేవంత్ రెడ్డి. తద్వారా నగర భవిష్యత్తు అంధకారంలో పడిపోకుండా అడ్డుకట్ట వేయగలిగారు. అయితే ఈ క్రమంలో ఎంతోమంది నుంచి తిట్లు, చీత్కారాలు వచ్చినా వేటిని లెక్క చేయకుండా హైదరాబాద్ అభివృద్ధి టార్గెట్గా ముందుకు సాగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా పేరు చెబితే భాగ్యనగర కబ్జాదారుల గుండెలు గుబేల్మనే వేళ మళ్ళీ ఆ పేరు మారుమోగుతోంది. ఎందుకంటే హైడ్రా ఎప్పటికప్పుడు రూపాంతరం చెంది కొత్త నిర్ణయాలతో సామాన్యుల మనసు గెలుచుకుంటోంది. ఆ విధంగా హైడ్రా పరుగులు పెడుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే హైడ్రా పోలీస్ స్టేషన్స్. ఒకనాడు ఇళ్ల కూల్చివేతలపై హైడ్రాపై పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్స్ కోకలను. కానీ ఇప్పుడు సీన్ మారింది. హైడ్రాకు సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడంతో కబ్జాదారులకు డేంజర్ సైరన్ వినిపిస్తోంది. అసలు హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టడానికి కారణం ఏమిటి? దాని పనితీరు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నగరంలో కబ్జాలు చేస్తే హైడ్రా నుంచి కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు కబ్జా చేస్తే ఈడీ తరహాలో వారి ఆస్తులను అటాచ్ చేసేలా హైడ్రా పోలీసులకు అన్ని అధికారాలు ఉన్నాయి. వీటన్నింటిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, హైడ్రా పోలీస్ స్టేషన్లో నేరుగా కంప్లైంట్ నమోదు చేయరు. ఫిర్యాదులపై క్షుణ్ణంగా ప్రాథమిక విచారణ జరిగితే కేసులు నమోదు చేస్తామని, హైడ్రా పోలీస్ స్టేషన్లో నేరుగా కేసులు నమోదు చేయరని రంగనాథ్ చెప్పుకొచ్చారు. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తరువాతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నాంపల్లి ఏసీజే ప్రత్యేక కోర్టులో హైడ్రా కేసులు విచారణ కూడా చేస్తారు. ఇకపై కబ్జా చేసినట్లుగా నిరూపణ అయితే జైలు శిక్ష ఖాయమని సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 8న హైదరాబాద్లో మొట్టమొదటి హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. దీన్ని ముఖ్యంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏర్పాటు చేశారు. పేద, బలహీన వర్గాల పట్ల మానవత్వం,
దయతో వ్యవహరించాలి. అదే సమయంలో నీటి వనరులు, ప్రభుత్వ భూములపై అనధికారిక ఆక్రమణలను తొలగించాలి. పేదలకు సంబంధించిన కేసులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం. హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. ఇటు హైడ్రా సిబ్బంది కోసం కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. వీటిని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో డీసీఎంలు, స్కార్పియో కార్లు, బైకులు కూడా ఉన్నాయి. హైడ్రా కేవలం కూల్చివేతల సంస్థ కాదని, చట్ట విరుద్ధమైన ఆక్రమణల వల్ల నాలాలు మూసుకుపోవడం, స్వల్ప వర్షాలకే వరదలు రావడం వంటి సమస్యలను నివారించడానికి, ప్రజల ఆస్తులను రక్షించడానికి ఏర్పాటు చేసినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరంలో వరదలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తుల సమయంలో ప్రజలు వారి ఆస్తులను రక్షించడానికి హైడ్రా త్వరితగతిన స్పందిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వంటి ఇతర ఏజెన్సీలతో హైడ్రా సమన్వయం చేసుకుంటుంది. భవిష్యత్తులో సంబంధించే విపత్తులను అంచనా వేయడానికి రిస్క్ అసెస్మెంట్ డేటాబేస్ను హైడ్రా కూడా నిర్వహిస్తోంది. నీటి నిలుపుదల, రోడ్లు దెబ్బతినడం, ఇతర విపత్తుల సమయంలోనూ హైడ్రా యాక్టివ్గా ఉంటుంది. ఆయా సమయాల్లో ట్రాఫిక్ను నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటుంది. తద్వారా ట్రాఫిక్ జాములు తగ్గించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూసేలా చేసి హైడ్రా మున్ముందు ప్రజలచే సెహబాష్ అనిపించుకోవడం ఖాయమంటున్నారు అధికారులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.